ఈరోజు సోరియాసిస్ అనే వ్యాధికి పరిష్కారాసనాన్ని చూద్దాం. సోరియాసిస్ అనేది చర్మానికి సంబంధించినటువంటిది. ఇది చాలా మొండిది కూడా. చాలా ఓపికగా చేయాలి ఈ ఆసనాలు. ప్రతిరోజు చేసినట్లయితే మీకు 2 నుంచి 3 నెలల టైం పడుతుంది ఈ చర్మ వ్యాధి తగ్గడానికి. ఇందులో ముఖ్యమైన ఆసనాలు వీరాసనం, బెకాసనం, శీతలి ప్రాణాయామం. ఇవి కనుక మీరు ప్రతిరోజు చేసినట్లయితే ఈ సోరియాసిస్ అనే వ్యాధికి మీరు దూరంగా ఉండొచ్చు. అయితే వీరాసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీ ఎడమ కాలి మడమ మీద కూర్చోవాలి. ఎడమ కాలి మడమ మీ రెక్టం దగ్గర ఉంచి దాని మీద బరువు వేసి కుడి పాదాన్ని ఎడమ తోడుపై ఉంచి 2 చేతులు నమస్కార ముద్రలో ఉంచాలి. మీ కుడి పాదాన్ని ఎడమ తోడపై ఉంచండి. 2 మోకాళ్ళు కింద ఆనించి ఉంచాలి. మీ 2 చేతులు మెల్లగా తల మీద నమస్కార ముద్రలో ఉంచాలి. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ ఆసనంలో ఉండాలి. రిలాక్స్. ఇలాగే కుడి కాలుతో కూడా చేయాలి. మీ కుడి కాలి మడమ మీద కూర్చోవాలి. మీ ఎడమ కాలి పాదాన్ని కుడి తొడపై ఉంచి 2 మోకాళ్ళు కింద ఉంచాలి. మీ 2 చేతులు నమస్కార ముద్రలో తల మీద పెట్టి ఉంచండి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, వీరాసనం. ఈ ఆసనం 2 నుంచి 3 నిమిషాలు చేయాలి ప్రతిరోజు. ఇది చేయడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యకి ఇది చాలా ముఖ్యమైన ఆసనం. అలాగే ఈ ఆసనంతో పాటుగా బెకాసనం చేయాలి. ఇప్పుడు బెకాసనం ఎలా చేయాలో చూద్దాం. ఇది బోర్లా పడుకుని చేసేటువంటి ఆసనం. 2 కాళ్ళను మడిచి పైకి తీసుకురండి. 2 పాదాలను 2 చేతులతో పట్టుకోండి. మెల్లగా పక్కకు తీసుకురండి. కొంచెం సైడ్కి ప్రెస్ చేయండి. మీ పాదాలని పక్కకి గట్టిగా ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయండి. తల పైకి పెట్టి పైకి చూడండి. రిలాక్స్. చూసారు కదండి, బెకాసనం. ఈ ఆసనం మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చేయకూడదు. అలాగే సయాటిగా ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనం చేయకూడదు. ఈ ఆసనం చేసేటప్పుడు ఇక చేతులతో కిందకి మీ 2 పాదాలని ప్రెస్ చేయాలి. కాబట్టి ఈ ఆసనం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఈ ఆసనంతో పాటుగా శీతలి ప్రాణాయామం కూడా చేయాలి. రిలాక్స్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. చూసారు కదండి, శీతలి ప్రాణాయామం. నాలిక బయట పెట్టి నోటితో గాలి తీసుకుని కొన్ని సెకండ్స్ ఆగి తర్వాత నెమ్మదిగా 2 ముక్కుల ద్వారా గాలి బయటకు వదిలేయాలి. దీనిని శీతలి ప్రాణాయామం అంటారు.
ఎటువంటి చర్మ సమస్యలకైనా ఈ ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీరాసనం, బెకాసనం, శీతలి ప్రాణాయామం ఈ 3 కూడా ప్రతిరోజు కనుక మీరు సాధన చేసినట్లయితే ఈ సోరియాసిస్ అనే వ్యాధి నుంచి మీరు దూరంగా ఉండొచ్చు. మరి ప్రతిరోజు మీరు సాధన చేస్తారని ఆశిస్తూ నమస్తే.